వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీలో కమలం పాత్రపై కన్ఫ్యూజన్ వ్యూహాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమి పొత్తు విషయంలో కమలనాథుల కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓవైపు కూటమిలోని జనసేన తమ మిత్రపక్షమని గట్టిగా చెబుతూనే పొత్తు విషయంలో ఎటూ తేల్చకుండా నాంచడం ద్వారా ఏపీలో తన పాత్ర ఏమిటో, ఎలా ఉండాలని భావిస్తుందో తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో బీజేపీ ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఏపీలో తెలుగుదేశంతో కలిసే తన ప్రయాణమని కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించేయడమే కాకుండా ఆ పార్టీతో కలిసి సీట్ల ప్రకటన కూడా చేసేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుందని ప్రకటించడమే కాకుండా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటన చేసేసింది. ఇప్పటికే తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీకి తలుపులు తెరిచే ఉంచింది. మరోవైపు బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏలో పాత మిత్రులు కలుస్తున్నారంటూ ప్రకటించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయన్న హింట్నిచ్చారు. ఇది జరిగి 10 రోజులు దాటిపోయింది. అయినా ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటన్న విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు. ఏపీ బీజేపీలో మెజారిటీ నేతలు మాత్రం తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి వెడితేనే మేలని భావిస్తున్నారు. ఆ కూటమితో కలిసి వెళ్తే ఏపీ అసెంబ్లీలో కొన్ని స్థానాలు, అలాగే ఏపీ నుంచి పార్లమెంటుకు 1-2 స్థానాలు సాధించుకోవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే లేని సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో 1% ఓట్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఒంటరిగా బరిలోకి దిగినా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని, పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే అవకాశాలు కూడా లేవని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితోనే కలిసి వెడుతుందని కూడా అంటున్నారు. ఆ కారణంగానే పొత్తు విషయంలో ఏపీ బీజేపీ నేతలెవరిని నోరు మెదపవద్దని ఆ పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఏపీలో బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రిపరేషన్ చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమని కూడా చెబుతున్నారు. పై స్థాయిలో తెలుగుదేశం జనసేన కూటమితో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికే అవి ఒక కొలిక్కి వచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి, ఎన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అన్న విషయాలపై ఇప్పటికే 3 పార్టీల నేతలకు ఒక ఒప్పందం కుదిరిందని కూడా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన కూటమి సమిష్టిగా జనంలోకి వెళ్లడంతో బీజేపీకి ఈ కూటమితో కలిసి వెళ్లడం వల్ల ప్రచార అజెండా, మేనిఫెస్టో వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందని, బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో కలవడం వల్ల తమ ప్రచారం కూడా ఆ పార్టీలే చేస్తాయని కమలం పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం జనసేన కూటమి జగన్ పాలనలో గాడి తప్పిన ఏపీని దారిలో పెట్టే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలకు విస్పష్ట హామీలు ఇచ్చేశారు. సో స్థానిక అంశాలపై బీజేపీకి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక జాతీయ అంశాలు, ఏపీని కేంద్రం ఆదుకోవడం వంటి అంశాలపై స్థానిక బీజేపీ నేతలు మాట్లాడడానికి ఏమీ లేదు. ఆ విషయాలన్నీ మోడీ చూసుకుంటారు. సో ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీని మౌనంగా ఉంచే వ్యూహంతోనే పొత్తు ప్రకటనలో జాప్యం జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.